అప్పుని కేసు నుండి ఎలాగైనా సరే బయటికి తీసుకొని రావాలని చెప్పి రాజ్ శ్రీను ఎక్కడ కిడ్నాప్ అయ్యాడో అక్కడికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కొంతమంది రౌడీలను చూసి వాళ్ళని చితగ్గొట్టి మరి శ్రీను ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని శ్రీనుని కారు ఎక్కించడానికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న శ్రీనుని కారు ఎక్కు త్వరగా అని చెప్పేసి అయితే అంటూ ఆ కార్ డోర్ తీసి శ్రీనుని అయితే కారు ఎక్కించేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రాజు వెనకాతల నుండి ఒక రౌడీ వచ్చి రాజు తల మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు. అది తగలగానే అక్కడ ఉన్న రాజు అయితే అమ్మా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుచుకుంటూ అక్కడే స్పృహ కోల్పోయి పడిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అప్పు కేసు హియరింగ్కి రావటంతో అక్కడ ఉన్న లాయర్ అయితే నాకు కాస్త టైం కావాలి జడ్జి గారు అని చెప్పేసి అయితే జడ్జిని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న లాయర్ మాత్రం అవును మాకు కొంచెం టైం కావాలి, అది ఈ కేసుకి ఎలాగైనా బలమైన సాక్ష్యం కావాలి కదా, అది తీసుకురావడానికే ఒకతను బయటికి వెళ్ళాడు, మీరు ఎలాగైనా సరే కాస్త టైం ఇవ్వండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జడ్జి మాత్రం లేదు లేదు ఇప్పుడు టైం ఇవ్వడం కుదరదు, మీరు ఏటి తప్పుదోవ పట్టించడానికి ట్రై చేస్తున్నారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఈయన ఇంకా రాలేదు అని చెప్పేసి అయితే రాజు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జడ్జి మాత్రం లేదు ఇప్పుడు టైం ఇవ్వడం కుదరదు, నువ్వు తప్పు చేశావని ఒప్పుకుంటున్నావా అని చెప్పేసి అయితే అప్పుని నిలదీసి అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అప్పు అయితే ఏం మాట్లాడాలో తెలియక అలా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కావ్య వైపు అలా చూస్తూ ఏంటక్క ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా చూస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న కావ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జడ్జి మాత్రం ఏంటమ్మా నేను అడుగుతున్న ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పాలి కదా, ఏంటి నువ్వు ఒప్పుకుంటున్నావా నువ్వు తప్పు చేశావని అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, share and subscribe friends.